వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ట్రావెల్ టుగెదర్. ఈరోజు మేము సెయింట్ థామస్ కేథడ్రల్ బెసిలికా క్యాథలిక్ చర్చ్ని సందర్శించాము. ఇది చెన్నైలో శాంతోమ్ పరిసరాలలో ఉంది. ప్రస్తుత నిర్మాణం 1523 ఏడి నాటిది. దీనిని పోర్చుగీసు వారు జీసస్ క్రైస్ట్ శిష్యుడైన థామస్ సమాధిపై నిర్మించారు. 1899లో దీనిని నియోగోతిక్ డిజైన్ ప్రకారం పునరుద్ధరించారు. జీసస్ క్రైస్ట్ యొక్క 12 మంది అపోస్తులలో థామస్ ఒకరు. దేవుని సువార్త మరియు యేసుక్రీస్తు బోధనలు వ్యాప్తి చేయడానికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఈయన ఇండియా వచ్చారు. 12 మందిలో 3 అపోస్తుల సమాధులపై చర్చిల నిర్మాణం జరిగింది. ఒకటి వాటికన్ సిటీలో, మరొకటి స్పెయిన్లో ఉండగా మూడవది చెన్నైలో ఉంది. ఈ చర్చ్కు 2 స్తంభాలు ఉన్నాయి. ప్రాథమిక స్తంభం 147 అడుగులు ఉండి దూరం నుంచే చూడవచ్చు. ఇది బెల్ టవర్గా పనిచేస్తుంది. రెండవది చర్చ్ మధ్య నుండి పైకి లేచి సెయింట్ థామస్ సమాధి స్థానాన్ని సూచిస్తుంది. చర్చికి ఎడమ పక్కన బంగారు రంగుతో మెరిసిపోతున్న మదర్ మేరీ విగ్రహం 1523లో లిస్బన్ నుంచి తీసుకువచ్చారు. ఈ దేవతను స్థానికంగా మైలై మాత అని పిలుస్తారు. ఈ సువిశాలమైన శాంతోమ్ చర్చ్ టేకు కలపతో చేసిన పక్కటెముకల ఆకారం గల పైకప్పు కలిగి ఉంది. ఇతర నిర్మాణాలలో పాలరాయి మరియు గ్రానైట్ ఉపయోగించబడింది. దీనికి 16 కిటికీలు మరియు 34 స్టెయిన్డ్ గ్లాస్ ప్యానెల్స్తో నిర్మించి బలిపీఠంలోని విగ్రహం థామస్ పూజారిగా, యేసుక్రీస్తు రాజుగా సూచిస్తుంది. ప్రధాన చర్చిని ఆనుకొని ఒక ఆరాధనా మందిరం ఉంది. ఈ బ్లెస్డ్ సాక్రమెంట్ ముందు నిశ్శబ్ద ప్రార్థనలు చేసుకోవచ్చు. (1986లో పోప్ జాన్ పాల్ II ఈ సెయింట్ థామస్ సమాధిని సందర్శించి పవిత్ర పూజలు చేశారు. ప్రధాన చర్చి వెనక కొంచెం క్రింద లోపల సెయింట్ థామస్ టూంబ్ మనం చూడవచ్చు. ఒక గాజు కేసులో విశ్రాంతి తీసుకున్నట్లు ఉన్న అతని విగ్రహాన్ని మనం చూడవచ్చు. ప్రతిరోజు అనేక మంది యాత్రికులు ఈ సమాధిని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఈ గుడికి అనుబంధంగా ఏర్పాటు చేసిన మ్యూజియం తప్పక చూడవలసిన ప్రదేశం. దీనిలో ఆనాటి ఆనవాళ్లను, కుండపెంకులు, ఎముకలు, శిలువలు మొదలైనవి పదిలపరిచారు. ముఖ్యంగా సెయింట్ థామస్ను చంపడానికి ఉపయోగించిన ఈట కూడా మనం చూడవచ్చు. ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలను మనం ఇక్కడ తిలకించవచ్చు.
ఇంతటి పవిత్రమైన మరియు అపురూపమైన ఈ కథీడ్రల్ను చూడటం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు మా యొక్క ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.